పార్వతి, భోజనం వడ్డించమన్నాను కదా, ఇంకా రాలేదెందుకు? ఉండండి, మంచి సాంగ్ వస్తుంటే మధ్యలో రమ్మంటారు. ఒరేయ్, నీకు భోజనం పెట్టడానికి అసలు వంటే చేయలేదురా. అదేంటమ్మా? అదేగా నేను మొత్తుకుంటుంది. ఇలాంటివన్నీ ఇంట్లోకొస్తే ఒకరినొకరు పట్టించుకోరు, పాడైపోతారు అని పని పాట లేకుండా దాని జాతిలోనే ఉంటారని మీ అన్నయ్య ఊరికే చెప్పాడా? సర్లే అమ్మా, కాసేపు చూసొచ్చి వండుతారులే. ఒక్క పూట అన్నం వండకపోతే చచ్చిపోలే అమ్మా. పార్వతి, వచ్చి వంట చేసి వెళ్ళి చూసుకో. ఆకలేస్తుందని చెప్పాను కదా. పార్వతి, అల్లుడు గారికి కోపం వస్తుంది, వెళ్ళి వడ్డించవే, వెళ్ళు. అబ్బా, ఏంటండి మీ గోల? ప్రశాంతంగా టీవీ కూడా చూడనివ్వరు. వస్తున్నాను, ఉండండి. ఏంటండి, వడ్డిస్తాను అత్తయ్య. మీరు కూడా కూర్చోండి, కూర్చోండి. ఇవేంటి పార్వతి, ఇవెక్కడి నుంచి తీసుకొచ్చారు? హోటల్ నుంచి తెప్పించాను అత్తయ్య. ఆ? హోటల్ నుంచి తెప్పించావా? అయ్యో అమ్మా, బిర్యానీయా? నాకు కొంచెం ఎక్కువ పెట్టమ్మా. సరే కూర్చో. ఏమే పద్మం, వాసన చూస్తుంటే నాకు కూడా ఆకలేస్తున్నట్టుంది. వెళ్ళి తిన్నా పదవే. అంత మొహమాటం ఎందుకండి, వెళ్ళి తిందాం పదండి. పదా. బా, వాసన గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. పట్రా. పార్వతి పార్వతి పార్వతి, నాకు ఈ భోజనం పడదని తెలుసు కదా, వండాలి కదా పార్వతి, ఎందుకు ఇలా చేసావు? వన్ డే టైం లేదండి, ఎంటర్టైన్మెంట్ కే టైం సరిపోతుంది. ఇన్నేళ్లలో ఎప్పుడైనా హోటల్ నుంచి తెప్పించుకుని తిన్నావా? అందుకే కదా అత్తయ్య గారు తెప్పించింది. రండి రండి తినండి, భలే ఉంది టేస్ట్. ఒక్కసారి తిని చూడండి అత్తయ్య, తర్వాత రోజు ఇదే కావాలంటారు. మరే ఈ ఎత్తుభారమైన ఆహారం తిని నా ఆరోగ్యాన్ని నేను పాడు చేసుకోలేనమ్మా. నాకిష్టం లేదు. నాకొద్దులే, మీరే కానివ్వండి. నా పెద్ద కొడుకు ఇష్టం లేని పని నేను చేయను. నాకొద్దు. ఆకలన్నావు కదే అమ్మా. ఆకలి చచ్చిపోయిందే. మిమ్మల్ని అందరినీ ఇలా చూసి నా కడుపు నిండిపోయింది. అత్తయ్య గారు అత్తయ్యనట్టున్నారు. అమ్మా రామ్మా, అక్కడే ఉండిపోయావేంటి? రా. మీరందరూ తిన్నాక మిగిలింది నేను తింటాలే. రండి అత్తయ్య, మీ ఆరోగ్యం బాలేదు కదా. అల్లుడు గారు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. అమ్మమ్మా రామమ్మా. వస్తున్నారు, మరీ మొహమాట పెట్టేస్తున్నారు. అమ్మా రామ్మా, కూర్చో. మళ్ళీ మందులేసుకోవాలిగా, ముందు కూర్చో. అదేంటమ్మా, అల్లుడు గారు తినకుండా నేనెలా తింటానమ్మా? ఆకలిగా ఉందనుకోండి, పర్వాలేదమ్మా, ఈ పూటకు పస్తుంటాలే. నా కోసం మీరు పస్తులు ఉండడం ఏంటి అత్తయ్య? రండి కూర్చోండి.